ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్యసేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మనం నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി దివ్య ప్రబంధంలో 4వ పదిలో 5వ తిరువాయిమొഴിలో 8వ పాసురంలోకి ఇవాళ ప్రవేశిస్తున్నాం. సాధారణంగా ఎన్ని జన్మల పుణ్య ఫలంగానో మానవ జన్మ అనేటువంటిది వస్తుంది అని. ఆ వచ్చిన జన్మలో కూడా బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. భగవంతుడి వైపు దృష్టి ఎంతమందికి వెళుతుంది? ఎక్కడో పుణ్యం చేసుకున్నటువంటి వారికి కానీ పరమాత్మ వైపు మనసు మళ్ళించాలి అనేటువంటి భావన రానే రాదు. అలాంటిది ఒక భగవత్ తత్వాన్ని గురించి అనాలని వినాలని ఆసక్తి ఉన్నటువంటి ఒక మంచి మనసుని భగవంతుడు ఇచ్చాడు అని అంటే ముందుగా ఆ మనస్సుకి కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి అంటారు నమ్మాళ్వార్లు. ఎందువల్ల అంటే ఆయన ఈ జీవుణ్ణి తన ప్రియాతి ప్రియమైనటువంటి కుమారుడిగా చూసుకుంటాడు. ఆ చూసుకోవడంలో లక్ష్మీదేవిని కూడా పక్కన పెట్టి వీడిపైన తన ప్రేమని ప్రసరింపచేస్తాడు అనే భావాన్ని అందంగా చెప్తారు 4, 5, 8వ పాసురంలో. పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుందాం. நமக்கும் பூவின் மிசை நங்கைக்கும் இம்பனை ஜாலத்தார் தமக்கும் வானத்தவர்க்கும் பெருமானை தன் தாமரை சுமக்கும் பாதப் பெருமானை சொல்மாலைகளல் சொல்லுமாறு அமைக்கவல்லேற்கு இனி யாவர் நிகர் అగల్వానత్తే. నాతో సరి సమానులైనటువంటి వాళ్ళు ఎక్కడా కూడా లేరు అనేటువంటిది యావర్ అగల్వానత్, విశాలమైన పరమపదంలో కూడా నాతో నిగరారు, సమానులైనటువంటి వాళ్ళు ఎవరు, నా అంతా అదృష్టవంతులు ఏ లోకంలోనూ ఎక్కడా లేరు అంటున్నారు. ముందుగా దీని ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాము. నమక్కున్ పూవిన్ మిసై నంగైక్కుం. ముందు నాకు అని మొదలుపెట్టారు ఆళ్వార్లు, తర్వాత లక్ష్మీదేవికి అని చెప్పారు. ఏమిటి ఆ పద్ధతి చెప్పడం? ముందు జగన్మాత అయినటువంటి తల్లికి కదా ప్రియుడైన, ఆ మాట ముందు చెప్పి తర్వాత కదా మన చెప్పుకోవాలి అని అంటే అక్కడ అంటారు, అతి క్షుద్రత విషయంలో నన్ను మించిన వాళ్ళు లేరు, అలాంటి నాకు కూడా ఆనందాన్ని ఇచ్చాడు అంటే పరిపూర్ణురాలైనటువంటి లక్ష్మీదేవికి ఇవ్వడంలో ఆశ్చర్యం ఏముందండి అనే అర్థంలో ఎప్పుడూ కూడా చిన్నవాళ్ల మీద ఆయన కరుణా కటాక్షం ఎక్కువ ప్రసరిస్తుంది అనే అర్థంలో నమక్కుం అనేటువంటి మాటని ముందుగా మనకి అని ఎందుకన్నారండి? నాకు అనొచ్చు కదా. ఆళ్వార్ల దృష్టి చాలా విశాలమైనటువంటిది. మనందరినీ కూడా తమలో చేర్చుకొని తాము పొందే దివ్యానందాన్ని మనం కూడా పొందాలి అని అనుకునేవారు కాబట్టి నమక్కుం మనకి, పూవిన్ మిసై పద్మంలో నివసించేటువంటి నంగైక్కుం మహాలక్ష్మికి. నంగై అంటే పరిపూర్ణురాలు అని, నంబి అని పురుషుల్ని ఎలా అంటారో పరిపూర్ణతలో అలా స్త్రీలను నంగై అని అంటారన్నమాట. ఇంబనై ఇద్దరికి ఆనందాన్ని కలిగించేవాడు అంటే ఆ చెప్పే ఆర్డర్లో విశేషం ఏమిటంటే ఇంత క్షుద్రమైనటువంటి జ్ఞానము కలిగిన నాకే ఇంత ఆనందం ఇచ్చేవాడు పరిపూర్ణురాలు భవ్యురాలు అయినటువంటి
అమ్మని స్వీకరించడంలో ఆశ్చర్యం ఏముంది అనే అర్థం అన్నమాట. అలాగే రెండవది ఏమిటి, జాలత్తారతమక్కుం, ఈ లోకంలో ప్రాణులకి, వానత్తవర్కం, నిత్య సూర్యులకి. అక్కడ కూడా అంతే, నిత్య సూర్యులు ఏమండి, త్రిపాది విభూతిలో ఉండి హాయిగా ఆయన సేవ చేసుకునేటువంటి వాళ్ళు. మరి జాలర్తారతమక్కం అంటే ఇరువుల తరుమ జ్ఞాలమని అజ్ఞానమే మూట కట్టుకున్నటువంటి ఈ భూమిలో ఉన్నటువంటి వారు. ఇద్దరికీ కూడా పెరుమానై, స్వామి అయినటువంటి వాడు. తన్ తామరై సుమక్కుం పాదం పెరుమానై, చల్లటి తామరని అంటే పద్మాన్ని సుమక్కుం ధరించేటువంటి ఆ పద్మం అనుకుంటుందిట, ఇన్నాళ్ళకి స్వామి యొక్క శ్రీపాదాలని నేను హాయిగా ధరించేటువంటి జ్ఞానం నాకు వచ్చింది. ఇంతకుముందు ఆహా నేనే గొప్పదాన్నేమో అనుకుని గర్వంగా ఉండేదిటండి పద్మం కూడా. ఆ గర్వాన్ని విడిచిపెట్టేసి స్వామి పాదాలు మోస్తున్నందుకు ఆనందిస్తోంది పద్మము. అలాంటి పాదం కలిగిన వాడు పెరుమానై, అందరికీ సర్వ ఈశ్వరుడు, సర్వ నియంత. నాలుగవ పది అంతా నియంతృత్వము కాబట్టి నియంత అయినటువంటి పెరుమాళ్ళ విషయంలో విషయమై సొల్మాలైగల్, మంచి శబ్దాలు, మంచి అర్థాలు, ఆ సందర్భానికి తగినటువంటి పదజాలాన్నంతటినీ సొల్లుమారు చెప్పేటువంటి విధాన్ని అమైక్కవల్లేర్కు ఏర్పరచినటువంటి నాకు. అంటే ఎంత అదృష్టవంతుడండి. ఆ సందర్భానికి తగినట్లుగా ఆయన గొప్పతనానికి తగినటువంటి పదాలతోటి ఆయన్ని వర్ణించేటువంటి భాగ్యం నాకు కలిగింది. ఇని అగల్వానత్తు నిగరారు, ఇంకా నాకు ఆ విశాలమైన పరమపదంలో కూడా సాటి అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ప్రతిపదార్థం అన్నమాట. అంటే అత్యంత హీనుడైన నేను, అత్యంత ఉత్కృష్టురాలైనటువంటిది అమ్మ శ్రీ మహాలక్ష్మి. మమ్మల్ని ఇద్దరినీ ఒకే సమానంగా ప్రేమగా చూస్తాడండి తండ్రి. సౌశీల్యం అనే గుణం అన్నమాట. మహతః మందై సహ నిరంధ్రేణ అంటారు కదండి. అమ్మలాంటి గొప్ప వాళ్ళని ఆదరించడంలో గొప్పతనం లేదు, నాలాంటి వాళ్ళని ఆదరించడంలో కూడా తనతో చేర్చుకోవడంలో కూడా ఉండేటువంటి ఆ విశాలమైనటువంటి హృదయం కలిగినటువంటి ఎంతో ప్రీతిని చూపిస్తున్నటువంటి లోకేశ్వరుడైన శ్రీయప్పతిని ఆయనకి తగినటువంటి పదజాలంతో వాటితో నేను చక్కగా కీర్తించగలిగాను. ఈ తిరువాయిముజ అనేటువంటి దివ్య ప్రబంధంలో ఇంకా నాకు మోక్షంలో కూడా సమానులైనటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు అని అంటున్నారు. ఎట్టాంపాట్టు 165వ పేజీ 7 వ్యాఖ్యానం అండి. ఎట్టాంపాట్టు எம்பெருமானுக்கு தம் பக்கல் உண்டான సంగాతిశయత్తై అనుసంధిత్తు. ఎంబెరుమాన్ పెరుమాళ్ళకి తమ్ పక్కల్ నమ్మాళ్ళవార్ల విషయంలో ఉండేటువంటి ఒక సంగాతిశయత్తై ఆసక్తి, ప్రేమ, తనని ఎంతగా అభిమానించారో అది తలచుకొని అవనుడయ్య ఉభయ విభూతి యోగత్తుక్కం సౌకుమార్యత్తుక్కం తగుదియాగా. ఆయన ఉభయ విభూతి నాయకుడు, అంత గొప్పవాడు, అంత సుకుమారి కూడా. అలాంటి ఆయన వైభవానికి తగ్గట్లుగా కవి సొల్లవల్లయనకు, కవిత్వం చెప్పగలిగినటువంటి నాకు ఆ శక్తిని ఆయన ప్రసాదించాడు. ఇవాళ నేను హాయిగా నోరారా కీర్తించగలుగుతున్నాను. అలాంటి నాకు తిరునాట్టిమల్ నెగరిల్లయ్యంగిరార్, తిరునాడు అంటే పరమపదం, అక్కడ కూడా నాతో సమానమైన భాగ్యం కలిగినటువంటి వాళ్ళెవ్వరూ లేరు. నమక్కం என்று తన తిరువడిగళై ఆశ్రయిత్త నమక్కం, తన పాదాలనే నమ్ముకొని ఉన్నటువంటి మనకి నమక్కం అంటే ఎలాంటి మనం, ఆయన పాదాలే నమ్ముకొని ఉన్నటువంటి మనకి. నిత్య సంసారిగళుక్కం ఇవ్వరుగా ఇరుక్కర నమక్కం, జీవులలో కూడా అత్యంత హీన స్థితిలో ఉన్నటువంటి నమక్కం అంటే చూడండి, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అహం వేద్మి, నాకు తెలుసు అన్నాడు అనుకోండి. ఆ నాకు అని అనడంలో ఎన్ని అర్థాలు స్ఫురిస్తాయో అలాగే ఇక్కడ నమక్కం అన్నప్పుడు కూడా ఈ సంసారంలో పడి ఉన్న నాకు,
అందరిలో తక్కువ స్థితిలో ఉన్నటువంటి నాకు ఇన్ని అర్థాలన్నమాట. నీసనేన్ నిరై ఒండ్రుమిలేన్ అన్నారు కదండి నమ్మాళ్ళవార్లు. నాకంటే నీచుడు లేడు, నేను ఏమాత్రము ఏ విషయము తెలిసినటువంటి వాణ్ణి కాను అని చెప్పుకున్నట్లుగా అలాంటి నన్ను నమక్కం అంటే మన యందు ఎంతో ప్రేమ చూపిస్తాడు ఒకటి. రెండవది పూవిన్ మిసైన్ అంగైకం నిత్యసూరిగళుక్కం అవ్వరుగాయ్ నిత్యసూరులకు కూడా అవతల ఉండి అంటే ఇంకా ఉచ్చస్థితిలో ఉండి రూపగుణత్తాலும் ఆత్మగుణత్తాலும் పూర్ణయ్యా ఇరిక్కిరవళుక్కం రూపము చేత కానీ గుణాల చేత కానీ ఆత్మగుణాల చేత కానీ పరిపూర్ణురాలైనటువంటి తల్లి. అంటే రెండిటిని పోల్చి చూసుకుంటే ఇంత కింద ఉన్నాను నేను, అంత ఉత్కృష్టురాలుగా ఉంది ఆ తల్లి. పూవిన్ మిసైనంగై పుష్పత్తిల్ పరిమళత్తై వగుత్తా పోలే. పైగా ఆవిడ ఎంత సౌందర్య రాసండి. అన్ని పుష్పాలలోంచి పరిమళాన్ని బయటికి తీసి దానికి ఒక రూపాన్ని ఇస్తే లక్ష్మీదేవి అయిందిటండి. అంత పరిమళ గాత్రి, అంత సుకుమార గాత్రి. ఇరుందుళ్ళ సౌకుమార్యతయ్యం భోగ్యతయ్యయ్యం ఉడయ్యవళ్ అలాంటి సౌకుమార్యత్వం భోగ్యత్వం కలిగినటువంటి తల్లి. ఈ తలై నెరై ఇంద్రియిలే ఇరిక్కిరపోలేయా ఇత్ అత్తలై కురైవత్తిరిక్కిరపడి. నా విషయంలో చూస్తే కాగడా పెట్టి చూసిన పరిపూర్ణత అనేటువంటిది నిరై ఇంద్రిలే, పరిపూర్ణత అనేది నా విషయంలో లేదు. ఆవిడ విషయంలో అత్తలై ఆవిడ విషయంలో చూస్తే కురైవత్తిరిక్కిరపడి కొంచెం కూడా లోటు అనేటువంటిది లేదు. ఇటువంటి పరస్పర భిన్నములైనటువంటి స్థితులు కలిగినటువంటి నాకు అమ్మకి కూడా చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి తండ్రి. ఇంబనై ఇంబనామిడత్తిల్ ఆనందం ఇవ్వడంలో ముర్పాడు ఇంగేయాయ్ పిన్బాయి తవళుకు స్నేహితిరుప్పదు. మా ఇద్దరు ఉన్నాం అనుకోండి, ముందు నన్ను ఆదరిస్తాడు, తర్వాత ఆవిడ వైపు ఆయన దృష్టి పెడుతుందండి. అంత స్నేహం నేనంటే. త్వయి కించిత్ సమాపన్నే కింకార్యం సీతయా మమ. ఇప్పుడు దీనికి ఏమండి, అమ్మని కూడా పక్కన పెట్టేసి అంతగా ఈవిని ఆదరిస్తాడా అండి అంటే రామాయణంలో ఈ ఆళ్వార్లను ఆదరిస్తారా అండి అంటే రామాయణంలో ఒక ఉదాహరణని చెప్పారు అన్నమాట. ఏమిటి అంటే యుద్ధకాండలో చివర రావణాసురుడి మీదకి యుద్ధంకి వెళ్ళినప్పుడు అంతా సంసిద్ధులైపోయారు, ఇతల సైన్యం విడిది చేసి ఉంది. ఇంతలో రావణాసురుడు తన యొక్క భవనం మీద ఒక్కసారి బయటికి వచ్చాడు. వాడిని చూసేటప్పటికీ ఇతనికి చెప్పలేనంత కోపం వచ్చింది సుగ్రీవుడికి. నీ వల్ల కదా ఇదంతా జరిగింది అని ఒక్క ఎగిరి వెళ్ళి రావణాసురుడితో యుద్ధం చేసి కొట్టేసి గీరేసి అన్నీ చేసేసి మళ్ళీ వచ్చి రాముడి దగ్గర నిలబడ్డాడు. అప్పుడు రాముడు చూసి, నాయనా ఏమిటి నువ్వు చేసిన పని? త్వయి కించిత్ సమాపన్నే నీకు గనక ఏదైనా అయితే కింకార్యం సీతయా మమ నాకు ఇంకా సీతతో ఉపయోగమేముందయ్యా అన్నారు. అంటే సీత కంటే కూడా నువ్వే భక్తుడివైన నువ్వే స్నేహితుడివైన నువ్వే నాకు ప్రాణ సమానుడవి అని చెప్తారు అని ఇక్కడ నమ్మాళ్ళవారు అన్నదానికి సరిగ్గా రామాయణంలో నిదర్శనంగా చూపించినటువంటి శ్లోకం అన్నమాట ఇది. అదే కింకార్యం మమ సీతయా మమ పెరుమాళ్ எழுந்தருள நிற்கச்செய்தே రావణన్ గోపుర శిఖరత్తిలే వందుతో తినవారే. రావణాసురుడు ఆ గోపుర శిఖరం మీదకు వచ్చి కనపడేటప్పటికీ రాజద్రోహియానా పయ్యల్ తిరుముంపే నిరక్కయ్యావదన్యన్ను మహారాజర్ అవన్ మేలే ఎజుప్పాయందు వెన్రు వందపోదు. ఒక్కసారి ఓరి రాజద్రోహి, ఇంత అపకారం చేస్తావురా, మా సైతమ్మని తీసుకెళ్తావురా, నీ వల్ల కదరా ఇదంతా జరిగింది అనేటువంటి కోపముతోటి ఈ సుగ్రీవ మహారాజు వెళ్ళి యుద్ధం చేసి వచ్చి మళ్ళీ నిలబడితే పెరుమాళ్ అరుళి చేయిగిరార్. అప్పుడు రామచంద్రస్వామి అన్నటువంటి అద్భుతమైనటువంటి మాట ఇదే అని ఏమన్నారైనా, ఏదైనా అయితే నాయనా
నాకు సీతతో పనే ఉంది. చెడు మాటను కూడా అనరండి పెద్దలు. నీకు ఏదైనా అయితే, నిన్నేమైనా చేస్తే, నిన్ను అవమానపరిస్తే, నిన్నేదైనా అనకూడరాని మాటలు అంటే చాలు, అది నాకు ఇంక సీతతో పనే ఉంది చెప్పు, నీకు అవమానం జరిగితే అనే అర్థంలో అన్నమాట. ఇక్కడ అన్నట్టు రామచంద్రస్వామి, ఏవం సాహసయుక్తాని, ఏమయ్యా ఇంత భయంకరంగా నువ్వు సాహసాన్ని చూపించావు, ఎగిరి వెళ్ళావు. ఎందువల్లంటే నేనేమో నిన్ను నా రాజుగా చేసుకుని నీ సహాయాన్ని కోరి సీతాన్వేషణకు బయలుదేరి వచ్చాను. ఏష దత్వా చ విత్తాని ప్రాప్యాచానుత్తమం యశః లోకనాథః పురా భూత్వా సుగ్రీవన్నాథమిచ్చతి పితా యస్య పురా హి ఆసీత్ శరణ్యో ధర్మవత్సలః తస్య పుత్రః శరణ్యశ్చ సుగ్రీవం శరణం గతః. ఇది కిష్కింధాకాండే పంపాతీరే హనుమంతం ప్రతి లక్ష్మణః. హనుమంతుడికి పరిచయం చేసినప్పుడు చెప్పిన శ్లోకాలండి ఇవి. ఈయనేమో లోకనాథుడు ఒకప్పుడు, అంటే దశరథ మహారాజు యొక్క చక్రవర్తి తిరుమగనార్. అలాంటి మహానుభావుడు ఇవాళ ఎవరిని రాజుగా చేసుకున్నాడు? సుగ్రీవం శరణంగతః. సుగ్రీవుణ్ణి తనకి రక్షకుడుగా నియమించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ముందు నీ రాజుని రక్షించుకోవలసిన బాధ్యత క్రింద వారు అందరిది. కాబట్టి ఏవం సాహసయుక్తాని న కుర్వంతి జనేశ్వరాః. ఇలాంటి పనులు రాజులు చేయకూడదయ్యా, చిన్న చిన్న వాళ్ళమైనా మమ్మల్ని పంపించాలి అన్నట్టండి శ్రీరామచంద్రుడు. ఇక్కడ ఒక అద్భుతమైన అర్థాన్ని ఇచ్చారు మనకి. తను చిన్నవాడు ఏంటండి, ఇవాళ ఏదో ఒక సహాయం కోరేటప్పటికి సుగ్రీవుడు అంత గొప్పవాడు అయిపోతాడా అంటే, అక్కడ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వు నాకు మహారాజువు కాబట్టి ముందు జనేశ్వరాహ అని ఒక పదం వాడారు చూడండి. చాలా అందమైనటువంటి పదంగా అక్కడ వ్యాఖ్యానాల్లో ఇస్తారు. ఏమని? జనేశ్వరులాహ. జని అంటే జన్మ కలిగినటువంటి వారు ఇలాంటి పనులు చేయకూడదు. మరి నీకు జన్మ ఉంది కదాయా, నా జన్మ మామూలు జన్మ కాదు, జన్మ కర్మచ మే దివ్యం ఏమం యో వేత్తి తత్వతః. నా జన్మ కానీ నా కర్మ కానీ చాలా విశేషమైనటువంటివి, అవన్నీ నాకు తెలుసు. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్చనాథాన్యహం వేద సర్వాణి నత్వం వ్యర్థ పరంతపాన్. గడిచినవన్నీ నాకు తెలుసు, కానీ నీకు తెలియవు. నీ వంటి వాడు పెద్దవాడు ముందెళ్ళి యుద్ధం చేయకూడదు, దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న వాళ్ళని మా వంటి వాళ్ళని పంపాలి. ఎంత గొప్ప విశాల హృదయం ఉంటే అలాంటి మాటలు రామచంద్రుని యొక్క మనసులో నుండి వచ్చాయి అని. సుగ్రీవం శరణంగతః శ్రీ విభీషణాశ్వాణై పుగురబొట్టేనన్నారు మహారాజర్. ఇవన్ పుగురావిడిల్ నా ముళోమాగోమెన్నా ఎంగిరార్ పెరుమాళ్. అలాగేనండి, విభీషణ శరణాగతి ఘట్టం వచ్చింది. ఆయన ఆకాశంలో 4 మంత్రులతో సహా నిలబడ్డాడు విభీషణుడు. కింద అందరూ కనిపిస్తున్నారు. ఒకవైపు ఏమో జాంబవంతాదులందరూ కూడా, హనుమంతుడు, సుగ్రీవుడు, అంగదుడు, వీళ్ళందరూ మైందుడు అందరూ ఉన్నారు. ఇటువైపు రామచంద్రస్వామి, లక్ష్మణుడు ఉన్నారు. డైరెక్ట్గా ఏ రామచంద్ర రక్షించు అని అనొచ్చు, కానీ ఎలా వచ్చింది ఆ పిలుపు? సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయతమాన్ క్షిప్రం విభీషణం ఉపస్థితం. ఇదిగో నేను విభీషణుణ్ణి, ఆయనేమో సర్వలోక శరణ్యుడు, అందరినీ రక్షించేవాడు, కాబట్టి ఆయనకి నా గురించి చెప్పండి అని వీళ్ళని అడిగి వీళ్ళ ద్వారా భాగవతోత్తముల ద్వారా పెరుమాళ దగ్గరికి వెళ్ళాలనే ఒక సత్సంప్రదాయాన్ని అక్కడ చూపించినట్లుగా, ఏమండి విభీషణుణ్ణి పొరపాటును కూడా రక్షించద్దన్నాడు సుగ్రీవుడు. మరేమో ఈవన్ పుగురావిడిల్ నా ముళోమాగోం ఎంగిరార్ పెరుమాళ్, రక్షించకుండా నేను ఉండలేను అన్నారు శ్రీరామచంద్రుడు. ఇప్పుడు ఇవరం విప్రతిపత్తి పండిన ఇది కరుత్తెన్ను ఎన్ను జెయ్యర్ కేట. మరి ఇలాగా ఆయనేమో సరే అంటాడు, ఈయన వద్దంటాడు. ఇలా మాటల్లో భేదాలు వచ్చినప్పుడు మనసులు కష్టపడలేదండి, వాళ్ళకి అభిప్రాయ భేదాలు రాలేదండి అని నంజీయరు నంబిళ్ళైన అడిగారటండి. అడిగితే இருவரும் శరణాగతరానవర్ గడై విడోమెన్నో విప్రతిపత్తి పండుగరార్గల్ కాణం ఎన్నో భట్టర్ అరుಳು చైద వార్తై. చాలా అందమైనటువంటి వార్తని మనకి ఇలా అందించారండి
మనం ఎంత అదృష్టవంతులమైతే వాళ్ళు మాట్లాడుకున్నటువంటి ఆ సందేహాలు సమాధానాలను కూడా మనకి ఇందులో తీసుకొచ్చి పెట్టారు. భట్టర్ వారు అన్నారట, ఇద్దరూ వారి వారి ధర్మాలు నిర్వర్తించారు అన్నారట. అదేంటండి, ఈయన వద్దంటున్నాడు కదా, ఆయన కావాలంటున్నాడు కదా, ఇద్దరూ ధర్మాలు నెరవేరించడం ఎలాగా అని అంటే, సుగ్రీవుణ్ణి రాజుగా చేసుకుని ఆశ్రయించాడు రాముడు. కాబట్టి రాముడికి ఏమైనా ప్రమాదం వస్తుందేమో, అందువల్ల విభీషణుణ్ణి రానివ్వకూడదన్నాడు సుగ్రీవుడు. మరి రాముణ్ణే దిక్కుగా ప్రార్థించాడు విభీషణుడు. అతన్ని వదిలేస్తే తన యొక్క వ్రతభంగం అవుతుంది అనుకున్నాడు రాముడు. కాబట్టి ఎవరు ఆశ్రయించిన వాళ్ళని వాళ్ళు రక్షించాలనుకున్నారటండి. అందమైన సమన్వయం. నన్ను ఆశ్రయించిన రాముణ్ణి రక్షించాలంటే విభీషణుణ్ణి దగ్గరికి రానివ్వకూడదు అనుకున్నాడు సుగ్రీవుడు. నన్ను యాచించిన విభీషణుణ్ణి రక్షించాలంటే శరణు ఇవ్వలసిందే అనుకున్నాడు రామచంద్రుడు. కాబట్టి ఎవరిని ప్రార్థించిన వారిని వారిద్దరూ విడవకుండా రక్షించారు అనేటువంటి అద్భుతమైన అర్థాన్ని భట్టర్ వారు చెప్పారు అని ఇక్కడ నంబిళ్ళయ్య వారు ప్రసాదించారు. సుగ్రీవం శరణం గతః ఎన్నత్తై నడత్త పార్తార్ మహారాజర్ రాఘవం శరణం గతః ఎన్నత్తై నడత్త పార్తార్. పెరుమాళ్ళు తనని రక్షణ కోరిన వాళ్ళని తాను రక్షించాడు. అందుకని చెప్పి వద్దు అని అన్నాడు సుగ్రీవుడు. తనని శరణు వేడిన వారిని తాను రక్షించాలి అని ఎలాగైనా సరే రక్షించాలన్నాడు రామచంద్రుడు. ఆగ ఇరే ఆనయ ఎండ్రు. అందుకేనండి చక్కగా సమన్వయం, ముగింపులు, ముక్తాయింపులు అందంగా ఉంటాయి. అందుకని నేను రక్షిస్తాను, నా ఇష్టం, ఇదిగో విభీషణ వచ్చే, ఇలా ఉంటుంది లౌకిక వాళ్ళ ప్రవర్తన. అలా చేయలేదండి. ఆనయైనం హరిశ్రేష్ఠ. సుగ్రీవ వెళ్ళి తీసుకురావయ్యా అతన్ని అని. ఎవరైతే వద్దన్నారో ఆయన్నే, ఏం పర్వాలేదు తండ్రి, వెళ్ళి నువ్వు తీసుకురా. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎదివా రావణ స్వయం, అక్కడ రావణాసురుడు అనుకో, వాడు విభీషణుడు కాదనుకో, రావణాసురుడైనా సరే తీసుకొని వచ్చేయి అనేటువంటి రామచంద్రుని యొక్క విశాల హృదయాన్ని ఒకసారి అవరై విడతజత్త కొళ్ళవేండిత్, అలాగా అంత గొప్పతనాన్ని ఇద్దరూ కూడా చాటుకున్నారు అన్నట్లుగా త్వయి కించిత్ సమాపన్నే నిర్మహారాజరాన తరం కులయ్య అవనొరు వార్తై సొల్లుమాగిల్. మీరేమో మహారాజు, సుగ్రీవ మహారాజా, రామాయణం అంతా మహారాజు అనే మాటను సుగ్రీవుడికి వాడతారు. ఓ సుగ్రీవ మహారాజా, నిన్ను ఒక మాట ఏమన్నా అన్నాడు అనుకో ఆ రావణాసురుడు అన్నాడు. ఏమిటా ఒక మాట అని అంటే, కింద అంటారు కపి, ఓయ్ కోతి నువ్వు వచ్చావా అని ఒక మాట అన్నా చాలుట. అవనరు వార్తై సొల్లుమాగిల్ నీరు తేడిపోగుర సరక్కుత్తాన్న మక్కన్ సెయ్యవెన్రారిరే. అలా అంటే నాకు ఎంత బాధ కలుగుతుందో. అప్పుడు సీతమ్మ కంటే కూడా నీ యందే నాకు ప్రేమ ఎక్కువ అనే భావాన్ని చాలా చక్కగా వ్యక్తం చేశారు అనేటువంటిది ఇక్కడ తెలుస్తుంది. ఎందుకు ఈ శ్లోకాన్ని ఇక్కడ మనకి రిఫర్ చేశారండి? అమ్మవారి కంటే కూడా నేనంటేనే ఎక్కువ ఇష్టం అంటున్నారు నమ్మాళ్ళవార్లు. అక్కడ సీతమ్మ కంటే కూడా విభీషణుడంటేనే ఎక్కువ ఇష్టం అన్నాడు అనేదాన్ని చక్కగా సరిపోయేలాగా చెప్పారు. ఇప్పటి అవన్ ఇరుక్కైకోడి ఎన్నెన్నెల్. ఎందుకండి అంత విశాల హృదయం, అంతటి కటాక్షం అలా ప్రసరింపచేయడం? జాలత్తారిత్యాది ఇప్పుడు నెడు ఆశపట్ట విషయంగళిలే స్నేహమొత్తిరుక్కైక్కడి. ఏమండి, ఇక్కడ వారికిని మనకిని పరమపదంలో ఉన్న నిత్యసూర్లకి కూడా భేదం లేనంతగా ప్రేమని వర్షించేటువంటి తండ్రి అని చెప్పుకుంటున్నామే. ఇరండత్తిలు ఉళ్ళారోడుం ఒత్తిరుక్కచ్చేదే ప్రాప్తి. మనకి నిత్యసూర్లకి ఆయనతో ఉన్న సంబంధం ఒకటే కాబట్టి ఇద్దరిని సమానంగానే చూడాలి. ఇవరు పడుకై పత్తిల్ ఉళ్ళవరాగయ్యాలే. పడుకై పత్తిల్ ఉళ్ళవరాగయ్యాలే. వీళ్ళు అంతఃపురానికి చెందినటువంటి వాళ్ళండి. అంటే అమ్మను ఆశ్రయించి నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళండి. ఆలివంక వారు ఆత్మబంధువులు, అమ్మ ద్వారా వచ్చారు కాబట్టి ఇంకా వాళ్ళకి తిరుగులేనే లేదు. అవన్ శేషయాన నిలయం మిత్తలై పరతంత్రమాన నిలయం ఒత్తిరిక్కయ్యాలే. ఆయన శేషి, మనం పరతంత్రులం.
తన శేషిత్వాన్ని నిలుపుకోవాలంటే శేషత్వం కలిగిన మనని రక్షించి తీరాల్సిందే. మాతాపితాక్கள் ప్రజైகளில் కురైవాళర్ పక్కలిలే ఇరే ఇరంగువదు. ఒక చక్కటి స్టేట్మెంట్ ఇచ్చారండి. తల్లిదండ్రులు ఉంటారు, కొంచెం ఉన్న సంతానంలో మంచిగా ఆనందంగా ఉన్న వాళ్ళకంటే తక్కువగా ఉండి కష్టపడుతూ ఉన్న వాళ్ళ మీదే తల్లిదండ్రులకి ప్రేమ ఎక్కువ ఉంటుంది. కురైవాళర్ తక్కువగా ఉండేటువంటి వాళ్ళు. ఈ తక్కువతనం అనేది ఆర్థికంగా కావచ్చు, అంగవికలత్వం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అయ్యో పాపం వాడురా, వాడికి లేదురా, వాడికి సరిపోదురా, ఇలాగ ఉన్నవాడి కంటే లేనివాడి మీదే తల్లిదండ్రులకి ప్రేమ ఎక్కువ ఉన్నట్లే అత్తాలే సంసారిகள் ముற்பడవేణిగరదు. నిత్యసూరులకేమండి హాయిగా సేవించుకుంటున్నారు. సంసారులు కదా పాపం ఇందులో పడి ఉన్నారు, కాబట్టి వీళ్ళని రక్షించాలి అని అనుకుంటాట స్వామి. ఆ విభూతి ముండాయిరిక్కివిరే నా స ఏకాకి నా రమేత ఎంగిరదు. ఏమండి నిత్య విభూతి ఉందండి, ఒకవేళ లీలా విభూతి మొత్తం లేదనుకుందాం, ఉంటేట స ఏకాకి అనుకుంటాట, నేను ఒక్కడనే అయిపోయాను అనుకుంటాడు. మనం లేకపోతే స్వామికి నిండుదన ఉండదు. నిత్యసూరులు ఉన్నా కూడా చాలదన్నమాట. నా రమేత ఏమీ ప్రాణంకి హాయిగా ఉండదు. మనం ఎప్పుడైతే కలుస్తామో లౌకికంగా కూడా అంతేనండి. మనకి ఒక చక్కటి ఆనందకరమైనటువంటి పండగనో పబ్బాన్నో చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి చాలా ఇష్టలైన వారు అందులో అన్వయించకపోతే అందులో వాళ్ళు లేరే అని లోటు ఉన్నట్లుగా పెరుమాళ్ళకి జీవుడు తన దగ్గరికి రాకపోతే అయ్యో వీడు రాలేదే అనేటువంటి ఒక దుఃఖము ఉంటుంది అనేటువంటి దాన్ని చెప్తున్నారు. தன் தாமரை சுமக்கும் பாத பெருமானை குளிர்ந்த ஆசன பத்மத்தாலே தரிக்கப்பட்ட திருவடிகளை உடைய சர்வசுவாமியை குளிர்த்தியாலும் பரிமளத்தாலும் செவியாலும் தாமரை திருவடிகளுக்கு தோத்து சுமைக்கிறா போலே ஆயித்து இருக்கிறது. ఆవిడ కుళిరంద ఆ ఆసన పద్మత్తాలే ధరిక్కపట్ట. ఈ స్వామి యొక్క పాదాలు ఎక్కడున్నాయండి? చల్లగా అందంగా ఉన్నటువంటి, మొన్న చెప్పుకున్నాం పాసురంలో అష్టదళ పద్మము అని ఉంటుంది, సుగంధాలు ఈనుతూ ఉంటుంది, చల్లగా ఉంటుంది. అవి మోస్తున్నాయి. తిరువడిగళై సర్వసూడయ్య సర్వస్వామియై குளர்த்தியாலும் பரிமளத்தாலும் செவ்வியாலும் தாமரை திருவடிகளுக்கு తోత్తు చుమక్కిరా పోలే ఆయిత్తిరిక్కిరదు. ఇంతవరకు పద్మ అనుకుందిటండి. నా అంత చల్లగా ఉండేవాళ్ళు ఉండరు. అబ్బే నా పరివిళం వాళ్ళకెక్కడుంది, నా ఎరుపు ఎవరికుంది అనుకున్నది స్వామి పాద పద్మాలు చూసేటప్పటికీ అయ్యయ్యో ఎంత అపరాధం చేశాను, నేనెక్కడ, స్వామి పాద పద్మాలు ఎక్కడా అని ఆనందంగా తన మీద ధరిస్తున్నటువంటి పద్మం. అలాంటి పద్మపాదుడు, ఆయన పాదాలు కూడా పద్మాల్లాగా ఉన్నాయి. తామరై నిన్ కణ్పాదం కయ్యవ్వ ఎన్నదిరే సొన్మాలైగల్. ఆళ్వార్లు కూడా అన్నారు, నీ పాదాలు, చేతులు, ముఖము అన్నీ పద్మ సమానాలు అనేటువంటిది. సొన్మాలైగల్ సర్వేశ్వరన్. ఇక్కడ ఒక చిన్న విశేషం చెప్పారండి. పెరుమాళ్ళు ఆజ్వీర్ నమ్మ ఇవరు కవిసల్లం అన్నారు. ఏమండి నా గురించి కవిత్వం చెప్తారా అన్నారటండి. అప్పోదే కవిసల్లి సమయంబడియాగ వల్ల ఎనక్కెంగిరారు. 168వ పేజీ అండి. ఆహా నన్ను అడిగాడు అని గబగబ కవిత్వం చెప్పడం మొదలుపెట్టాటండి. అది అని మున్బుళ్ళ మొదలిగల్ నిర్వహిక్కుం పడి పూర్వీకులందరూ అలా అర్థం చెప్పారటండి. నమ్మళ్ళవారే కవిత్వం చెప్పండి అని అడిగారు. వెంటనే ఆనందంగా వారు కవిత్వం చెప్పారు అనే సామాన్య అర్థాన్ని చెప్పారు పూర్వీకులందరూ. అంగనన్నికే భట్టర్ వారికి ఒక ప్రత్యేకత ఉంటుందండి. ఆయన ఏమన్నారంటే, ఎన్నాగియే తప్పుదలిన్ రీతనై కవితాన్ సొల్లి ఎంగిరపడియే. అంటే ఆయన కవిత్వ శక్తి ఇవ్వడం వల్లనే నేను కవిత్వాన్ని చెప్పగలిగాను అని చెప్పారు కదండి, మయర్వర మదినలం మరులినన్నని. కాబట్టి అలాంటి సర్వేశ్వరుడు కవిపాడినా నాగయ్యాలే కవిపాడతట్టిల్లై ఆయన అనుగ్రహించారు, ఈయన పాడారు. అందులో మనం విశేషించి చెప్పుకునేది లేదండి. విశేషం ఎక్కడుందో తెలుసా? అవన్ అంగీకరిత్తు. నన్ను చూశారండి, ఈ నమ్మాళ్ళవారైతే బాగుంటుంది అని సెలెక్ట్ చేసుకున్నారు నన్ను. తిరుక్కంగళాలే కుళిర కటాక్షిత్తు. చల్లటి చూపులతోటి నమ్మాళ్ళవారే రండి
రండి అంటూ నన్ను పిలిచారు. నీరొరు కవిసొల్லும் ఎన్నాల్ ప్రీతియాలే உடை குலைப்படாதே தரித்து நின்று சொல்ல వల్లే நான் எனக்கு ఎన్నరుళి చేయవారు. మీరు చెప్పండి కవిత్వం, మీరు చెప్తే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది అనేటువంటిది ఆ స్థితిని తలుచుకొని ఆనందపడి కవిత్వం చెప్పారు అని భట్టర్ వారు చెప్పారు. అంటే రెండిట్లో పెద్ద తేడా ఏముందండి అంటే చాలా తేడా ఉంది. వారు చెప్పమన్నారు కాబట్టి నేను చెప్పానండి అన్నారు పూర్వీకులు. వారు ఎలా చెప్పమన్నారండి? ఇంతమంది ఉంటే ఆయన దృష్టి నా మీద పడింది. నన్ను ఇలా రా అన్నారు. ఏంటి చల్లటి కళ్ళతోటి చూశారు, ఒక నవ్వు నవ్వారు. నా మీ కవిత్వం చెప్తారా అని అడిగారు. అలా చూసేటప్పటికి నాలో కవిత్వం పొంగి వచ్చేసింది. ఆ ఆనంద స్థితిని తట్టుకోలేక నేను కవిత్వాన్ని చెప్పాను. ఇందాకటిది సామాన్యార్థం, ఇదేమో ఆనంద నిర్భరమైన హృదయంతో కవిత్వం చెప్పాను అని చెప్పారని భట్టర్ వారు అందమైన వ్యాఖ్యానాన్ని చేశారు. అవనుடைய ఉభయ విభూతి యోగత్తాల్ వంద ఐశ్వర్యత్తుకం. ఆయనకింత ఐశ్వర్యం ఎలా వచ్చిందండి? ఉభయ విభూతి నాయకత్వం. ఐశ్వర్యం అంటే ఈశ్వరత్వం, నియమన సామర్థ్యం. సౌకుమార్యత్తుకం, ఎంత సుకుమారుడో. తగుదియాంబడియాన కవి పాడవల్ల ఎనక్కు. ఆ రెండిటికి సరిపోయేలాంటి అద్భుత కవిత్వం చెప్పాను నేను. అంత కవిత్వం ఆయన ముఖం చూడగానే అలా సూక్తిని సమగ్రయతున స్వయమేవ లక్ష్మి అన్నట్లు అలాగ ఒక ధారలాగా నాలో నుంచి ఆనంద ప్రవాహం కవితా రూపంగా ఆవిర్భవించింది. ఇని యావరిని గరగల్వానత్తే పరమపదిత్తలే ధరిత్తు నిన్ను. పరమపదం ఉందండి, అక్కడ నిత్యసూరులు ఉన్నారండి. వాళ్ళు అలాగా అహమన్నం 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 ఎన్నమరుగళకు ఎన్ కొండారు అలా అంటూ ఉంటారు, వింటుంటారు. నాకు అది పెద్ద గొప్పగా అనిపించలేదండి. ఎందువల్లంటే త్రిపాద్ విభూతియాయ్. పరమపదం ఎంతండి? మనది ఒక భాగం అయితే 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది పరమపదం. త్రిపాద్ విభూతియాయ్ పరప్పుడైతాం అత్తనయ్యే వేండువదు అత్తనయ్యో వేండువదు. అక్కడ ఉన్నారు, అక్కడ అడిగారు, అక్కడ వాళ్ళ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. తెలివి సుంభమాగయ్యాలే అన్నెలంతానే సొల్లు విక్కుం. అక్కడ అది పవిత్రమైన భూమి, జ్ఞానమిచ్చేటువంటి భూమి కాబట్టి చెప్పడం గొప్ప కాదు. ఇరుళ్ తరుమా జాలమాగయ్యాలే. ఇదండి విశేషం. అజ్ఞానం చీకటి అవిద్య మూట కట్టుకున్న సంసారం. ఈ సంసారంలో ఉండి ఇన్నిలం అత్తై తవరిపెక్కుం. అలాంటి వాడిని నన్ను వెతుక్కుని నాకింత కవితాశక్తిని ఇచ్చి సీతనయ్యేతో విణ్ణురాలిం సీరియర్ ఎన్నక్కడ వదిరే. వాళ్ళు చెప్పడం గొప్ప కాదండి. ఇక్కడ ఉండి ఇలా ఉండి ఇలా ఉన్న నా మీద స్వామి కటాక్షం పడి నన్ను ప్రత్యేకంగా ఎంచుకొని నా మీద కవిత్వం చెప్తారా అని అడిగి అబ్బబ్బబ్బా ఏమి దయ. ఆ ఆనందంతో నేను కవిత్వం చెప్పడం గొప్పగానే నిత్యసూరులు అక్కడ ఉన్నవాళ్ళు, ఆ ప్రదేశం అలాంటిదే అండి. కోటీశ్వరులు ఉన్నారు ఏమండి, వాళ్ళు 10 లక్షలు పెట్టి ఏదో చేశారండి. వాళ్ళు కోట్లు ఉన్నాయి, వాళ్ళకి లక్షలు ఉన్నాయి, వాళ్ళు అనుభవిస్తారు, అందులో గొప్ప లేదండి. ఒక సామాన్యుడు, ఒక చిన్న ఉద్యోగి నెమ్మదిగా ఎదిగి కష్టపడి ఒక పెద్ద పని చేస్తే అమ్మో ఎంత కష్టపడి ఎంత సాధించావురా అని వాళ్ళకంటే విజయం వీడిదైనట్లుగా నిత్యసూర్యులు పొగిడితే గొప్ప కాదండి. ఈ లోకంలో ఉండి అజ్ఞానంలో ఉండి నేను ఇలాగ స్వామిని పొగిడేటువంటి ఒక అద్భుతమైనటువంటి భాగ్యాన్ని పొందాను అనేటువంటి మాటని ఈ పాసురంలో మనకి అందించారు. 8వ పాసురం. நமக்கும் பூவின்மிசை நங்கைக்கும் இம்பனை ஜாலத்தார் தமக்கும் வானத்தவர்க்கும் பெருமானை தன் தாமரை சுமக்கும் பாதம் பெருமானை சொல்மாலைகள் சொல்லுமாறு அமைக்க வல்லேற்கு இனியாவர் நிகர் அகல் வானத்தே. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.